ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం ఎలా ఉందో చూద్దామండి. కుంభరాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు అనుకూలమైన గవ్వలు పడ్డాయి వారి పేరు మీద. ఈ జాతక బలానికి చెప్పాలంటే కుంభరాశి సితార నక్షత్రం శతభిష నక్షత్రం వారికి చాలా వరకు మాత్రం రాహు మహారదశ జాతకం అండి. శతభిష నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది రాహు మహారదశ. అలాగే పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం వారికి కూడా చాలా వరకు శనేశ్వరుడు కాబట్టి అధిపతి రాష్ట్రాధిపతి కూడా శని కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏకదంతం అనేకదంతం అంటారు వారి పేరు మీద మణాంతం, కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. వారికి ఎల్నాటి శని ప్రభావం ఉండవచ్చు, కానీ అయినా సరే గురుబలం అధికం ఉన్నది. వారికి ఎటుపోయినా మాత్రం ధనయోగం ఉన్నదండి వారి జాతక బలంలో. ఈ నెల చాలా కాలం నుంచి రుణ చిక్కులు చికాకులు, కుటుంబ చిక్కులు, ధన చికాకులు, రుణ చికాకులు, రాజకీయ పరంగా కావచ్చు, లేదా పర్సనల్ లైఫ్లో కావచ్చు, భూమి గురించి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, బోరు బావి పంట పొలం కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, సరిహద్దు విషయంలో కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, ఇలాంటి చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వారికి పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం గ్రహాలు నవగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వారి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం స్త్రీలకు పురుషులకు చాలా అనుకూలంగా ఉన్నది. కానీ కాకపోతే ఇందులో నెగిటివ్ ఏంటంటే ఆరోగ్య సమస్యలు తప్పవండి. కుంభరాశి వారికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్య స్థానంలో మాత్రం గ్రహాలు అనుకూలంగా లేవండి. గ్రహాలు మాత్రం నీచ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. ఏ వయసులో ఉన్నవారైనా సరే 25 సంవత్సరాల నుంచి పడితే వారు 90 ఏళ్ళ వయసు ఉన్నవారైనా సరే, కుంభ లగ్నంలో పుట్టినవారు, అలాగే మాత్రం శతభిష నక్షత్రంలో పుట్టినవారు, అలాగే పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు ఈ రాశి వారికి మాత్రం ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. మానసిక పరంగా కావచ్చు, శారీరక పరంగా కావచ్చు ఇబ్బందులు తప్పవు. కానీ వేళాపాడ లేకుండా మాత్రం ఉండొద్దండి. తినే కాడ నిద్రపోయే కాడ ఖచ్చితంగా వేళాపాడ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. క్రమశిక్షణ గల జాతకం వీరిది. కాకపోతే నలుగురు గురించి ఆలోచించి, ఇతరుల గురించి ఆలోచించి కొన్ని సమస్యలు అవి తీరేదాకా, కొన్ని పనులు అనుకుంటే అయ్యేదాకా విశ్రమించరు. కాబట్టి ఈ విశ్రమించని వేళల వీరికి ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్నగా ఉంటే వాటిని తొందరగానే తొలగించుకోవడం మంచిది. ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది వీరి పేరు మీద. పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు, చిక్కులు చికాకులు, తగాదలు, కుల పంచాయతీ ఎక్కడైనా సరే గెలిచి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కూడా వీరికి ఎక్కడ పోయినా మాత్రం ఎదురు దెబ్బలు వస్తాయి. అయినా సరే ఎదురు దెబ్బలు తిని కూడా వాటిని నిలబెట్టుకొని అనుకున్నది సాధించే రాత ఉంది వీరికి. వారు ప్రతిపక్షంలో ఉన్నా, అలాగే మాత్రం వారు విపక్షంలో ఉన్నా, అలాగే అధికార పక్షంలో ఉన్నా గెలిచొచ్చే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వారి జాతకంలో వ్యాపార విషయంలో చూడాలంటే 3 పూలు 6 కాయలన్నట్టు నడుస్తుందండి. కానీ ఎంత ధనం వచ్చినా నిలబడదండి వీరి పేరు మీద. కానీ ఒక రకంగా చూడాలంటే వీరికి మాత్రం కుడి చేతిలో ధనం వస్తూనే ఉంటుంది, ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది. పోయినా కానీ వీరు బాధపడే స్వభావం ఉండదు వీరికి. వీరి జాతకం గుణం ఎట్లా ఉంటుందంటే కొందరిది రూపాయి కూడబెడతారు, రూపాయి కూడా ఖర్చు చేయరు, అలా ధనవంతులవుతారు. కొందరు చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం 10 రూపాయలు రావటమే చూస్తారు, కానీ రూపాయి పోవటం చూడరు. అలా ఉంటుంది గుణం. కొందరిది ఏముంటుంది అంటే 10 రూపాయలు ఖర్చు చేస్తే 20 రూపాయలు వస్తాయనే స్వభావం ఉంటుంది. ఈ స్వభావం ఈ రాశి వారికి ఉంటుంది. 10 రూపాయలు వదిలిపెడితే 10 రూపాయలు 20 రూపాయలు మనకు వస్తాయనుకుంటారు. 10 మందికి పెట్టే గుణం ఉంది, కొట్టే గుణం ఉంది, తిట్టే గుణం ఉంది, ఒక దారికి తెచ్చే గుణం ఉంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం వీరికి నిందలు చిక్కులు చికాకులు తప్పవు. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. వివాహం కాని వారికి, శుభకార్యాలు చేసుకుందాం అనుకున్న వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వివాహం ఇష్టప్రకారం చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పవు. ఏ దేశం ఏ రాష్ట్రం పోవాలనుకునే వారికి మాత్రం 2025 సంవత్సరం దాటిన తర్వాత బాగుంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం కుంభరాశి వారి పేరు మీద.
కుంభరాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకంలో సామాన్యంగా వ్యాపారం చేయరు, వ్యాపారం చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి ఎక్కువ పార్ట్నర్షిప్ కూడా కలిసి వస్తుందండి. వీరు సామాన్యంగా ఎవరిని నమ్మరు, అలాగని ఎవరిని అనుమానించరు. అలాగని మాత్రం ప్రతి ఒక్కరి ఇంటి కుటుంబ సభ్యులతో పాటు ఒక కంట కనిపెట్టే అవకాశం ఉంటుంది వీరికి. ఎందుకంటే వాళ్ళు దొంగలు అని కాదు, ఎవరు ఎలా ఉంటారనేది మాత్రం వీరు ఆలోచించే అవకాశం ఉంటుంది. మనుషులు నమ్ముతారు కానీ టైంని నమ్మరు. ఏ టైం వచ్చి ఎలా ఎవరిని చెడగొట్టి ఇబ్బంది పెట్టి మనం ఇబ్బందులు ఎక్కడ పడతామని ఆలోచన శక్తి, గ్రహణ శక్తి చాలా ఉంటుంది. గురి చెప్పిన విద్య లేకపోయినా, పట్ల డిగ్రీలు చదవకపోయినా కానీ మాత్రం వీరికి జనరల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది, లోకజ్ఞానం చాలా ఉంటుంది వీరి పేరు మీద. ఒక్క అక్షరం తెలియకపోయినా మాత్రం కానీ వీరి జ్యోతిష బలంలో మాత్రం పువ్వు పుట్టంగానే పరిమళించినట్టు పుట్టంగానే వీరికి మాత్రం పుట్టినప్పటి నుంచి పడితే పెరిగినంతకాలం వీరు లోక స్వభావం, సమాజ స్వభావం చూసి నడుచుకునే అవకాశం ఉంటుంది. రాశి వారికి ముఖ్యంగా నిందలు తప్పవండి. వీరి జాతకంలో కపటం ఉండదు. రాయి పగలొట్టు కట్టి విరుగుట్టు మాట్లాడతారు. దానివలన వీరికి ఇబ్బందులు వస్తాయి. ఓపిక ఉంటుంది ఒకటేసారి తొందరపడతారు. దాని మూలంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి మాత్రం తొందరగా ఏరే వాళ్ళకి మాట ఇచ్చే అవకాశం ఉంటుంది. 1కి 4 సార్లు ఆలోచించి మాట ఇవ్వాలండి. ఒకసారి మాట ఇచ్చారంటే తప్పవరు వీరు. అది వీరికి నష్టం వచ్చినా తప్పరు. వీరి మూలంగా వీరి కుటుంబ సభ్యులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, దాయదులు కావచ్చు, వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. దాని మూలంగా చాలా జాగ్రత్తగా పాటించాలి. కానీ ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడిలో ఉంది కాబట్టి ముఖ్యంగా శనీశ్వరుడు ప్రాబ్లం పెట్టేదండి నరాల మీద, బొక్కల మీద, అలాగే మాత్రం కండరాల మీద, అలాగే మెదడు మీద, అలాగే మాత్రం వీరి జ్యోతిష్యం చర్మం మీద, దీని మీద ఎఫెక్ట్ పెడతాడు కాబట్టి, అలాగే జుట్టు మీద దీని మీద ఎఫెక్ట్ పెడతాడు కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలండి. శనీశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచిది. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 9 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి 4వ సంఖ్య వదిలిపెట్టట్లేదు. వీరికి రాహుమార దశ జాతకం. ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, మీడియా రంగం వారు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఇబ్బందులు తప్పవండి. కంప్యూటర్ రంగంలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ఇంజనీర్ రంగంలో వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రక్షణ రంగం వారికి లాభయోగం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం అన్ని రకాల వారికి ఇబ్బందులు తప్ప అనుకున్నదైతే సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో తిరుగు ఉండదు. కానీ మాత్రం చిన్న తగాదాలు, చిక్కులు, చికాకులు వస్తూనే ఉంటాయి. ఇక గృహ నిర్మాణం కట్టి అమ్మేవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బహుళాంతస్తులు కట్టి అమ్మేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీగా గృహం కట్టి నిర్మించి అమ్మాలనుకుని వాయిదా పడ్డవారికి కూడా తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి, ఏళ్ల తరబడి నుంచి ఒక ఇల్లు, స్థానం అమ్మి ఏరే చోట కాడ తీసుకోవాలనుకునే వారికి అలాంటి పనులు జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మాత్రం 3 ప్రాంతాల్లో తిరగాలండి. ఒకటి మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి సాక్షి గణపతి తిరగటం, రెండవది మాత్రం శ్రీకాళహస్తిలో పోయి అక్కడ ఒక విఘ్నేశ్వరుని దర్శనం చేయటం, మూడవది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కాడ దర్శనం చేయటం. ఇది ఏదైనా ఒక నెల రోజులు ఈ 3 ప్రాంతాల్లో తిరిగితే వారి కోరిక తప్పకుండా నెరవేరే అవకాశం ఉన్నాయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఈ శనీశ్వరి బాధలు, ఆ గ్రహ బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శనీశ్వరుని శాంతి చేయించడం, సద్బ్రాహ్మణులతో శాంతి చేయించుకోవడం చాలా వరకు శ్రేయదాయకం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. పరమేశ్వరుడి దయ వలన శుభం భూయత్.